అందరికీ నమస్తే. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఫేస్బుక్ రచ్చగా మారింది. మరి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనాలనా, ఏమనాలి అనేది ప్రజలే చెప్పాలి కామెంట్ రూపంలో. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, దయచేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి షేర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిర్యాలగూడ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో రచ్చ జరుగుతూ ఉంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు, ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే గారు, రెండోది మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ గారు. అసలు ఈ పంచాయతీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మున్సిపాలిటీలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అని చెప్పి మొన్న ఏదో మోరి క్లీన్ చేసుకుంటా బత్తుల లక్ష్మారెడ్డి గారు, ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు, ఈ ఫేస్బుక్లో కింద ఒక లైన్ రాయడం జరిగింది. ఆ నుంచి వివాదం స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా గత 10 ఏళ్లలో మున్సిపాలిటీలో మొత్తం అవినీతి జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన కాబట్టి నేను దగ్గరుండి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మున్సిపల్కి సంబంధించిన కాంట్రాక్టులు కావచ్చు, అన్ని దగ్గరుండి నేను చూస్తున్నా. గింత అవినీతి లేకుండా, గత సంవత్సరం నుంచి ఏం అవినీతి లేకుండా, నేను ఎమ్మెల్యే అయిన కాంచి ఏం అవినీతి లేకుండా నేను చూస్తున్నా. 10 ఏళ్ళు మొత్తం దోసుకున్నారు మున్సిపాలిటీ సొమ్మని చెప్పి బత్తుల లక్ష్మారెడ్డి గారు దాన్ని ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో ఏం తీయలేదన్నట్టు మాట్లాడారు. అయితే దాన్ని ప్రస్తుత మాజీ కౌన్సిలర్ దేశిరెడ్డి శేఖర్ రెడ్డి గారు గతంలో క్లీన్ చేయించినామని చెప్పి కూడా ఆయన ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఆ ఫేస్బుక్లో ఒక బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు, లింగరాజ్ అనుకుంటా, మిత్రుడు దాన్ని మీరు గతంలో తీసిరని చెప్పి మీరు పెట్టిరు కదా, దీన్ని ఎందుకు డైవర్షన్ చేస్తురని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. వాళ్ళు ప్రశ్నించిన తర్వాత మరి ఇక్కడ ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేసిర్రంటే, 10 ఏళ్ల నుంచి నేనేమన్నా అవినీతి చేసి ఉంటే మీరు ఏ దాడికైనా నేను సిద్ధమే, గతంలో నేనైతే ఏం అవినీతి చేయలేదు అంటే వీళ్ళేమంటున్నారు. ఫేస్బుక్ వేదికగా వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఒక కామెంట్ పెట్టడం జరిగింది. మేము ఎటువంటి గతంలో అవినీతి జరిగేటప్పుడు మేము ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేసినాం. అప్పుడు ఉన్నప్పుడు పార్టీ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నప్పుడు మా స్థాయి సరిపోలేదు మీ మీద పోరాడటానికి, అంత అవినీతి జరిగింది అని చెప్పి ఒక ఫౌల్ వర్డ్ కూడా యూజ్ చేసినట్టు ఆ కామెంట్లో తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి ఇక్కడ ప్రస్తుత మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఏమంటున్నారంటే, నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసినా మీరు ఇట్లా పెట్టడం తప్పండి, నేను ఏదన్నా అవినీతి చేస్తే నా మీద శిక్షించండి, కానీ ఇట్లా ఆధారాలు లేని అవాస్తవాలు మాట్లాడొద్దని చెప్పి మున్సిపల్ చైర్మన్ గారు స్వయాన ఆయన ఫేస్బుక్ అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది. సో 10 ఏళ్ళు అవినీతి జరిగింది, మేము పోరాడినామని మాజీ కౌన్సిలర్లు బిఎల్ఆర్ వర్గం చెప్తా ఉంది. ఇక్కడ వీళ్ళేమంటారంటే మేమేం చేయలేదు, మేమంతా మంచిగానే చేస్తామని వీళ్ళు అంటున్నారు. సో ప్రజలకి ఏం సంకేతం ఇద్దామని, మరి నిజంగా గతంలో మున్సిపాలిటీలో ఏం అన్యాయం జరగలేవా, ఏం అవినీతి జరగలేదా అంటే, ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరూ జానారెడ్డి ఆప్తులే. ప్రస్తుత ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు జానారెడ్డి గారికి దగ్గరేనే. ఇంకోటి ఇక్కడ ఉన్న బిఎల్ఆర్ గారు కూడా జానారెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది, పెద్ద కొడుకు లాంటి అనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఇద్దరు జానారెడ్డి శిష్యులే. మరి ఇక్కడ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఎవరిని తొక్కుదామనే స్కామ్ అనాలన్నా మరి ఏమనాలో కామెంట్ రూపంలో మేధావులు పెడతారు. మరి ఏమనాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకే పార్టీలో ఉండి ఎందుకు ఈ కోల్డ్ వార్ నడుస్తూ ఉంది, అసలు ఈ కోల్డ్ వార్లో ప్రజలకు ఏం సంకేతం ఇద్దామని చేస్తూ ఉన్నారు అని అంటే, నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటే పార్టీలో ఉండి మరి నిజంగా మీ ఇద్దరు ఎన్ఎస్పి క్యాంప్ ఆధారంగా మరి ఒక ఛానల్ ద్వారా ఒక డిబేట్ పెట్టుకోండి. ప్రజలు అడుగుతారు క్వశ్చన్స్, మేధావులు అడుగుతారు, విద్యావంతులు అడుగుతారు, ఏం జరిగింది, ఎట్లా, ఎవరు అన్యాయం చేసిరని ఒక డిబేట్ పెట్టండి మీకు ఇష్టం వచ్చిన ఛానల్లో. అప్పుడు ప్రజలు గుర్తిస్తారు మీరు నిజంగా ప్రజల కోసం న్యాయం చేస్తున్నారా చేయట్లేదన్నది. గతంలో భాస్కర్ రావు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో మోరీలు క్లీన్ ఖచ్చితంగా జరిగినాయి. అప్పుడు జరిగినాయని చెప్పి దేశిరెడ్డి శేఖర్ రెడ్డి గారే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరిద్దరు కొట్టుకొని ప్రజలకు ఏం సమాధానం చెప్దామని
ఇప్పుడు ఎమ్మెల్సీ మన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు, ఎంపీ గారు అటు దగ్గరనే, ఎందుకంటే జానారెడ్డి గారికి మిర్యాలగూడ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గెలిచి మళ్ళీ ఏదో ఇబ్బందులు పెడుతుర్రో లేకపోతే ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చారో మనకు తెలియని విషయం, ఎందుకంటే ఆయన అంతర్గతం మనం మాట్లాడొద్దు కాబట్టి జరుగుతూ ఉంది. మరి మిర్యాలగూడ ప్రజలు మున్సిపాలిటీలలో, మీ మున్సిపాలిటీలలో ఏమేం సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు మీ సమస్యలని ఒక వీడియో రూపంలో కానీ, ఒక పేపర్ రూపంలో కానీ, కామెంట్ రూపంలో కానీ మా కింద మీడియా మా ఛానల్ కింద మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ పార్టీలో అందరూ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొని ఏదో రాజకీయ భాగంలో కుట్రగానే కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ బిఎల్ఆర్ వర్గం ఒకటి, శంకర్ నాయక్ గారి వర్గం ఒకటి, ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ గారి వర్గం ఒకటి, ఇన్ని వర్గాలు, జానారెడ్డి సాబ్ కొడుకు, పెద్ద కొడుకు, ప్రస్తుత ఎంపీ రఘువీరెడ్డి గారిది ఒక వర్గం కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే, ఆయన వాళ్ళు ఉంటారు 2 వార్డుల కౌన్సిలర్ పొదిల్ వెంకన్న యాదవ్ గారు ఫేస్బుక్ వేదికగా పోస్ట్ పెట్టిరు. నా వార్డు ప్రజలు అదే బండ్లు పెట్టుకొని అడ్డ మీద బండ్లు ఉంటే అవి కూడా తీసేస్తున్నారు, నాకు నా ప్రాణం సహించలేకపోతుంది, నేను ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాకపోతుందని చెప్పి బాధాకరమైన పోస్ట్ పెట్టడం జరిగింది. మరి మిర్యాలగూడలో ఇంత రాజకీయ స్వలాభాల కోసం కోల్డ్ వార్ నడుస్తుందని అయితే నేనంట. కాంట్రాక్టర్ల కమిషన్లు ఎంత, కాంట్రాక్టర్లు ఏం పెట్టిర్రో ఒక నోటీస్ బోర్డు పెట్టిరు, ఎంత కాంట్రాక్ట్ వచ్చిందో. ఇక గమది ముచ్చటినరా ఇన్నులా ఏందంట అంటే, ఈ బైపాస్ ఎమ్మటి చెట్లు నాటినామని చెప్పి 70 లక్షలు మింగిరంట. మరి ఓళ్ళు మింగొచ్చు, కాంట్రాక్టర్ మింగిండా అంటే వీళ్ళకి తెలియకుండా, కమిషనర్ తెలియకుండా, ఎమ్మెల్యే తెలియకుండా కాంట్రాక్టర్ మింగిండా. పెట్టని చెట్లు పెట్టినా అని ఉత్తి పుణ్యానికి 70 లక్షలు తీసుకురట. మరి తీసుకున్న ఆయన పేరు ఈయన చెప్తలేరు, ఆయన చెప్తలేరు, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నావు, అయిపోవడం అయితే అయిపోయిందని చెప్తారు. ఎక్కడి గమ్మటి ముచ్చట, పెట్టని చెట్లకు 70 లక్షలు ఇచ్చినోడు వాడే. మరి అది ప్రజలకు తెలవాలి, మిర్యాలగూడలో ఉన్న వాళ్ళకి తెలవాలి, మేధావులకు తెలవాలి, విద్యావంతులకు తెలవాలి, ప్రశ్నించే గొంతుకలకు తెలవాలి. బరాబర్ మిర్యాలగూడ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల మీద బరాబర్ మీడియా శంకు యాదవ్ బరాబర్ మాట్లాడతాడు, ఏం మాట్లాడాలనో తెలుసు. మరి హామీలు ఇక్కడ బిఎల్ఆర్ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కూడా అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది కామెంట్ రూపంలో. మరి అన్ని సేవా కార్యక్రమాలు అని చెప్పి ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు అయితే ఆ మేనిఫెస్టోలో ఉన్నది ఒకటి జరిగినట్టు కూడా కనిపించడం లేదు. ఫస్ట్ 10వ వార్డుకు రమ్మంటారు, 10వ వార్డు ప్రజలు 10వ వార్డుకు రమ్మంటారు. 10వ వార్డులో ఎంత సమస్యలు ఉన్నాయో ఒక్కసారి ఎమ్మెల్యే గారు వస్తే తెలుస్తుంది. మరి గతంలో అవినీతి చేసిరని చెప్పి ఇక్కడ బిఎల్ఆర్ వర్గం ఏదైతే 2-3 మాజీ కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు 10 సంవత్సరాలు అవినీతి చేసిండు, ఇప్పుడు మేము అవినీతి చేయట్లేదని చెప్పి అదే పార్టీలో ఉన్న నేతలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికి ఒకటే పరిష్కారం, మీరు ఈ కోల్డ్ వార్, మీ మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు కదా, నాకు తెలిసి అయితే కోల్డ్ వార్ లేదు, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్నట్లయితే ఉంది. ప్రజలకు అభివృద్ధి కావాలి, ప్రజాధనాన్ని ఎవరు తిన్నా, 10 ఏళ్లలో అవినీతి జరిగినా, ఇప్పుడు అవినీతి జరిగినా, ఎవరు అవినీతి చేసినా కూడా ఖచ్చితంగా అది ప్రజల సొమ్మే. ప్రజలు ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా బరాబర్ బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది ఎవరు, చేయాలని వచ్చింది ఎవరు, చేసేది ఎవరు అనేది ప్రజలకు కళ్ళకు కంటినట్లుగా రేపు స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్తారు. అదేవిధంగా ఇక్కడ బీసీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మిర్యాలగూడ బీసీ లీడర్లు అందరూ ఇటు అటు ఉండకుండా ఒక తాటి మీదకి రావాలని చెప్పి మీడియా ద్వారా ఒక సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్.